మీ మాటలు కోటలు దాటుతాయి. మహిళలకి ఏమన్నా అన్యాయం జరిగితే కడుపు రగిలిపోతుంది, కడుపు తరుక్కుపోతుంది. మహిళల సేఫ్టీ ఇస్ మై అట్మోస్ట్ ప్రయారిటీ అని మాట్లాడినటువంటి గొంతులు ఈ రోజున ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు? మీ పార్టీ నాయకుడేగా. ఎందుకని? అంటే ఇవన్నీ మాటల వరకేనా? చేతల్లో ఇవేం కనబడవా? ఒక ఆవేశం అదంతా ఏమైపోయింది? ఈ రోజున ఆవేశం అంతా ఏమైపోయింది? లేకపోతే ఏమన్నా డ్యూటీ దిగారా? చెప్పండి. జస్ట్ అంటే ఏమైనా గ్యాప్ తీసుకున్నారా? మళ్ళీ మీరు డ్యూటీ ఎక్కాక ఇవన్నీ చూస్తారా? రాజకీయ ముసుగులో ఒక మహిళను వంచి మోసం చేసి, అంటే ఎంత సిగ్గు విడిచి ఆమె బయటకు వచ్చి ఇదంతా జరిగిందంతా చెప్పి 30 సవర్ల బంగారం తీసుకున్నాడు, మా అధికారు వస్తున్నాడు, 1,30,00,000 నాకు కావాలి అంటే అత్తగారి నుంచి వచ్చిన ధనాన్ని, నగదుని, బంగారాన్ని ఆ లక్ష్మి అనే ఆవిడ ఆయనకి ఇస్తే ఆయన ఈ రోజున మాట్లాడే మాటలేంటి? తిరిగి అడుగుతున్నందుకు గొంతు పిసికి చంపేస్తా, నీ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారని ధైర్యంతో మాట్లాడుతున్నావా, వాళ్ళ కాళ్ళు విరిచేస్తా, ఏ పోలీస్ వస్తాడు, ఎవరు చూసుకుంటారు అని చెప్పి మాట్లాడే మాటలా? పార్టీ అధినాయకుడేమో మహిళల ప్రయారిటీ మాకు ముఖ్యం, మహిళల రక్షణ మాకు అట్మోస్ట్ ప్రయారిటీ అని మాట్లాడతాడు. కానీ ఆ పార్టీలో ఉండేటువంటి నాయకులు మాత్రం చేసే పనులేమో ఇవి. అంటే ఈ ఆధారాలన్నీ పట్టుకుని ఆ సగటు మహిళ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేద్దాం అనుకుంటే కనీసం కంప్లైంట్ కూడా తీసుకోరా అండి పోలీసులు? ఇదేం అన్యాయం అసలు? ఏం రాజ్యం నడుస్తోంది ఇక్కడ? ఇదే గత 5 ఏళ్లలో చూసుకుంటే ఫోన్లో దిశ యాప్ ని నొక్కిన, ఫోన్ ని షేక్ చేసిన, ఆడపిల్లలపై అన్యాయం చేయాలనుకున్న వాళ్ళని షేక్ చేసేలా, వాళ్ళ అంతు చూసేలా పనిచేసిన వ్యవస్థలో ఉన్న ఈ రాష్ట్రంలో ఈ రోజున మహిళలు భయంగా బతుకుతున్నారు. అరే ఇంత జరుగుతున్నా ఒక్కళ్ళు నోరెత్తరు, ఒక్కళ్ళు నోరు తెరిచి మాట్లాడరు. ఈ లక్ష్మి గారి విషయమనే కాదు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆడపిల్లలపై, చిన్న పిల్లలపై ఎన్ని అఘాయిత్యాలు జరిగాయండి, ఎన్ని అన్యాయాలు జరిగాయి? కనీసం ఒక్కళ్ళన్నా మాట్లాడారా? మన రాష్ట్ర హోంమంత్రి అనిత గారు మాత్రం పేరుకి మాత్రం హోమ్ మినిస్టర్, ప్రచారాలకే పరిమితం అవుతున్నారు, ఆవిడ ప్రకటనలకే పరిమితం అవుతున్నారు. పోలీస్ వ్యవస్థ హోమ్ మినిస్టర్ చేతిలోనే కదా ఉంటుంది. ఎందుకు దాన్ని మీరు కట్టుదిట్టంగా చేయలేకపోతున్నారు? రాష్ట్రంలో గంజాయి సాగు చేసిన, ఆడపిల్లలకి అన్యాయం చేయాలన్న ఆలోచన వచ్చిన ఆ రోజే వాడికి ఆఖరి రోజు అని చంద్రబాబు నాయుడు గారు చిలక పలుకులు పలికారు కదా. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఆడపిల్లలకు అన్యాయం చేసిన ప్రతి ఒక్కడు కాలర్ ఎగరేసుకుంటూ తిరుగుతున్నాడు బయట. ఇంకా చెప్పాలంటే ఆ ఆడపిల్లలకి అదే చివరి రోజు అయింది కొన్ని సందర్భాల్లో. దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటండి? దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఈ రోజు బయటకు వచ్చి నేరాలు జరిగిపోతున్నాయి, ఘోరాలు జరిగిపోతున్నాయి, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో శాంతి భద్రతలు లేవు, చంద్రబాబు నాయుడు గారిని వదిలేశారు. సిగ్గుందా అసలు బుర్ర పనిచేస్తుందా మీకు? గాంజాయి మీకు విషయం చెప్పినా కనీసం పరిస్థితి ఎలా అయిపోయిందంటే డ్రగ్స్ అని వినిపించిన, గాంజాయి అని వినిపించిన దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూపించేది 2019 నుంచి 24 వరకు. గంజాయి గురించి మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తుందని చెప్పి పక్క రాష్ట్రాల వాళ్ళు, ఆ కమిషనర్స్, సిపిలు అక్కడ కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి. డ్రగ్స్ గురించి మాట్లాడితే మూలాలు ఎక్కడున్నాయరా అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని చెప్పేవారు. యాక్చువల్లీ ఆఫ్ఘనిస్తాన్ నుంచి విజయవాడ వచ్చినాయండి డ్రగ్స్ ఆ రోజుల్లోని, హెరాయిన్. మళ్ళీ మొన్న రీసెంట్గా తెలుసు బ్రెజిల్ నుంచి విశాఖపట్నానికి 21 కోట్ల విలువైన డ్రగ్స్ వచ్చి కంటైనర్లో వచ్చినాయండి. నేను మచ్చు తనకలు చెప్తున్నాను, ఇలాంటి సందర్భాలు చూస్తే విపరీతంగా గంజాయి పెరిగిపోయి డ్రగ్స్ పెరిగిపోయింది. గంజాయిని అరకట్టండి అంటే కంప్లీట్గా సెబ్బని ఏర్పాటు చేసుకొని గంజాయిని డిస్ట్రక్ట్ చేసే విషయంలోని కూడా 2-3 సంవత్సరాలు కంప్లీట్గా వదిలేశారు వీళ్ళు.
గంజాయి రవాణాలో వైఎస్ఆర్సీపీ నాయకులే చాలా పెద్ద చేయి ఉండి వాళ్ళే దగ్గరుండి వ్యాపారాలు చేయించే పరిస్థితి లాస్ట్ 5 yearsలో. నువ్వు ఇన్ని పాపాలు 5 సంవత్సరాలు చేసి 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 ప్రజలు చీకొడితే ఒక మూలన కూర్చోక ఈరోజు దానికి సంబంధించిన ఆ పాపాల తాలూకా శాపం ఈరోజు ఈ జరుగుతున్న సంఘటనలు అని చెప్పడానికి నిజంగా మేము కొంచెం ఇబ్బంది పడుతున్నాం. ఎస్, ఈరోజు మాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, ప్రజలకి తెలియాలి. మీకు విషయం తెలిసి పోలీసులకి సంబంధించి ఈ టెక్నాలజీ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా నిర్వీర్యం చేయడం ఒక ఎత్తు అయితే, సీసీటీవీలు నిర్వీర్యం చేయడం ఒక ఎత్తు అయితే, కనీసం వాళ్ళకి ఇచ్చే డిఏలు సరెండర్ లీవ్లు కూడా ఇవ్వకుండా 700 కోట్లు బకాయిలు పెట్టుకున్నావు. అరే నువ్వు 700 కోట్లు 5 సంవత్సరాలు 24/7 రాత్రనక పగలనక పనిచేసేవాళ్ళు, ఆదివారాలు లేవు, శనివారాలు లేవు, అయినా కూడా 24 గంటలు రోడ్డు మీద పనిచేసే వాళ్ళకి డిఏలు సరెండర్ లీవ్లు సుమారుగా 700 కోట్లు బకాయిలు పెట్టి 500 కోట్లు పైచీలకు విశాఖపట్నంలో ఒక విలాసవంతమైన భవనం కట్టుకోవాలని అనిపించిందంటే పోలీస్ వ్యవస్థ మీద నీకున్న ఆలోచన కానీ, అట్ ద సేమ్ టైం లా అండ్ ఆర్డర్ని వాళ్ళు కంట్రోల్ చేయాలనే తత్వం కానీ నీలో ఎక్కడైనా ఉందా జగన్మోహన్ రెడ్డి? నువ్వు ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నావు ఇష్టానుసారంగా. అరే నీ హయాంలో నడి రోడ్డు మీద హత్యలు జరిగేవి, నడి రోడ్డు మీద ఆత్మహత్యలు జరిగేవి, నడి రోడ్డు మీద అత్యాచారాలు జరిగేవి. నీ ఇంటికి కోతవేటు దూరంలో గంజాయి బెచ్చు సామూహిక అత్యాచారం, భర్త కళ్ళెదుట భార్యని అత్యాచారం చేస్తే ఆ రోజు కూడా రోడ్డు మీదకి వచ్చి ఒక్క మాట మాట్లాడేవా? నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నానండి. యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అన్ని హత్యలు జరిగినాయి, అన్ని మానభంగాలు జరిగినాయి. దగ్గర చూసుకుంటే మహిళల మీద నేరాలు కానీ అత్యాచారాలు, మిస్సింగ్లు, చిన్నారులు మిస్సింగ్లు అన్నీ కలుపుకొని 4 సంవత్సరాలు అంటే 2019 నుంచి 2022 వరకే చెప్తున్నాను. నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం 2,04,414 కేసులు నమోదైనవి. నేరాల సంఖ్య చెప్తున్నాను నేను, మహిళల మీద జరిగిన నేరాల సంఖ్య. మిగతా వాటి గురించి నేను మాట్లాడట్లే. నువ్వు ఈరోజు బయటకు వచ్చి ఎక్కడైనా ఏదైనా జరిగితే శవాల మీద పేలాలు ఏరుకునే వాళ్ళ ఎక్కడ ఏమి జరుగుతుందా అని ఏదో అంటారు కదా, వెయిట్ చేస్తా కూర్చున్నావు. ఎస్, నువ్వు నిజంగా బాధ్యతాయుతంగా వచ్చి ఉంటే బాగుండేది, కానీ రాజకీయం చేయడానికి ఈరోజు వస్తున్నావు చూడు, అదే చాలా ఇబ్బందిగా అనిపించింది. నువ్వు 5 సంవత్సరాలు కూడా నిజంగా ఇదే చిత్తశుద్ధితో నీ హయాంలో మహిళల మీద జరిగిన నేరాలని, మహిళల మీద జరుగుతున్న ఘోరాలని కూడా నువ్వు ఆ రోజు అరికట్టడం పక్కన పెడితే, కనీసం బయటకు వచ్చి మాట్లాడడం పక్కన పెడితే, నువ్వు నీ తాడేపల్లి ఇంట్లో కూర్చొనైనా ఒక్కరోజు ఒక్క ఇష్యూ మీద స్టేట్మెంట్ ఇవ్వగలిగావా? ఒక్క ఇష్యూ మీద స్టేట్మెంట్ ఇవ్వగలిగారా? అదే సిచ్యువేషన్ ఈరోజు.